డ్రై ఫ్రూట్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1.5 కప్పు, పెరుగు 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, బ్లాక్ కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు, ఆప్రికాట్స్ 10, అంజీరాలు 4, తేనె 1 టేబుల్ స్పూను, బేకింగ్ సోడా 1 టీ స్పూను, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక చిన్న కప్పు కానీ ఏదైనా తీసుకుని అందులో నిమ్మరసం, బేకింగ్ సోడా, వంట సోడా వేసి బాగా కలిపి దాన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మరో బౌల్ తీసుకుని మల్టీగ్రెయిన్ పిండి అందులో వేసేస్తాం. అందులో వంట సోడా, బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపిన దాన్ని అందులో వేసేసి దానికి పెరుగు, తేనె, పాలు ఈ 3 వేసి కలిపేస్తాం. ఇలా బ్రెడ్ కోసం ఈ పిండి అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక ½ గంట ఉంటే సాఫ్ట్గా బ్రెడ్ పిండి సిద్ధమవుతుంది. ఇక డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడం చూద్దాం. అప్పుడు ముందుగా ఆప్రికాట్స్ని చిన్న చిన్న ముక్కలుగా మనం అట్లా కట్ చేసుకోవాలి. అలాగే కిస్మిస్ని కూడా అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాం. అంజీరాలు కూడా అట్లాగే చిన్న పీసెస్గా, బ్లాక్ కిస్మిస్లు కూడా తీసుకుని ఇక మనం కలిపిన బ్రెడ్ పిండి తీసుకుని అడుగున మల్టీగ్రెయిన్ పిండి కొంచెం చల్లేస్తే అంటుకోకుండా సాఫ్ట్గా ఉండటం కోసం మళ్ళా కాస్త చేతులతో నొక్కి కలపాలి. ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది బ్రెడ్ పిండిని కూడా అట్లా కర్రబెట్టి పలచగా చేసేసి దాని మీద మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నిటిని, ఆప్రికాట్స్, కిస్మిస్లు, బ్లాక్ కిస్మిస్లు, అంజీరా ముక్కలు అన్నిటినీ వేసేసి కర్రపెట్టి ఒకసారి నొక్కేస్తే ఆ పిండిలో ఇవన్నీ ఒత్తుకుని గుచ్చుకుంటాయి ఊడిపోకుండా. ఆ బ్రెడ్ పిండిని అట్లా రోల్ చేసేసి సెంటర్గా కట్ చేసేసి ఒకవైపు రివర్స్లో దాన్ని అట్లా గుండ్రంగా చుట్టాలి, మరోవైపు కూడా అట్లా రివర్స్లో గుండ్రంగా చుట్టుకుంటూ వచ్చేసి బ్రెడ్ ట్రేలో అడుగున బటర్ పేపర్ వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్తో రోల్ చేసిన బ్రెడ్ పిండి అందులో పెట్టేసి 20 మినిట్స్ బేక్ చేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ బ్రెడ్